ఏంటి నా రూమ్లోకి వచ్చారు? మిమ్మల్ని మాట్లాడరే? దగ్గరికి వస్తున్నారేంటి? నన్నేం చేద్దామని? ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేసావా? నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేయడం ఏంటి? నిజం చెప్పు. ఏమిటి నిజం చెప్పేది? అసలు నన్ను నిలదీయడానికి మీకు తెలిసిన నిజమేంటో మీరే చెప్పండి. నిన్న చారిటీకి ఇద్దామని చెప్పి 2 లక్షల చెక్ రాసి కవర్లో పెట్టి శరణ్యకిచ్చాను. తీరా వాళ్ల చేతికి వెళ్లేసరికి ఆ కవర్లో 100 రూపాయలే ఉంది. ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? నన్ను అడుగుతారేంటి? ఆ కవర్లో చెక్ పెట్టారో లేదో అన్నది మీకు తెలియాలి. ఆ కవర్ తీసుకెళ్లి వాళ్లకందించిన శరణ్యకి 100 రూపాయల నోటు ఎలా వచ్చిందో తెలియాలి. నాకెలా తెలుస్తుంది? శరణ్య తనకేమీ తెలీదు అని చెప్పింది కదా. అవునా? అయితే మీరు అడగాల్సింది నన్ను కాదు, చెట్టు కిందకి వెళ్లి జ్యోతిష్యం చెప్పే వాళ్ళుంటారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు చెక్కు ఏమైందో, 100 రూపాయలు కవర్లోకి ఎలా వచ్చాయో అని. అవునా? కొడతారేంటి? మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మీరు నన్ను ఇలా కొడుతున్నారని చెప్పి మా అత్తయ్యకి, మా ఆయనకి చెప్తాను. వాళ్ళు షాప్లోనే ఉన్నారు. ఫోన్ చేయి. ఫోన్ చేసి ఉన్న పళ్ళంగా వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. నీ 2 చెంపలు వాయించానని కూడా చెప్పు. ఫోన్ చేయి. చెక్ ప్లేస్ లో కవర్లోకి 100 రూపాయల నోటు ఎలా వచ్చింది చెప్పు. దాన్ని నువ్వే మార్చావు అని నేననుకుంటున్నాను.